మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమై దేశ ప్రగతికి బాటలు వేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ సర్కిల్ ఎస్సీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. కాకినాడ కుళాయిచెరువు వద్ద గల కాకినాడ విద్యుత్ సర్కిల్ ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు పి నాగేంద్ర అధ్యక్షత వహించగా, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగాను, కాకినాడ సర్కిల్ ఎస్సీ ప్రసాద్ విశిష్ట అతిథిగాను, ఉదయ్ భాస్కర్, డిఈఈ వీరభద్రరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు సంఘం నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలిని ఘటించారు. అనంతరం జరిగిన సమావేశంలో అతిథులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎస్సీ ప్రసాద్, ఉదయ్ భాస్కర్లు మాట్లాడుతూ 200 సంవత్సరాల క్రితమే చదువు ద్వారా దేశాభివృద్ధి సాధ్యమని గుర్తించి ఎన్నో స్కూల్స్ నిర్మించిన మహనీయుడని శ్లాఘించారు. అనంతరం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ విద్యుత్ శాఖ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించి రాబో వేసవిలో ఎక్కడ విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీజీఎం బిఎల్వి ప్రసాద్, ఎస్ఏఓ ఆదినారాయణ, సంఘం అధ్యక్షులు పి నాగేంద్ర, కడలి నాగరాజు, 1104 డివిజనల్ నాయకులు, సెక్రటరీ బాలకుమార్, ప్రెసిడెంట్ శ్రీనివాస్, పెద్దాపురం డివిజన్ నాయకులు పుల్లెటి కుర్తి శ్రీనివాస్, రాయుడు సతీష్, చలం, శ్రీనుబాబు, రామకృష్ణ, పెద్ద సంఖ్యలో బీసీ ఉద్యోగులు, సంఘం నాయకులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. 1827 సతారా డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో జన్మించారు. మీ అందరికీ తెలుసు, సుమారు 200 years బ్యాక్, అంటే అందరూ మన నేషనల్ లీడర్స్ అందరికన్నా కూడా ఓల్డెస్ట్ లీడర్ అనమాట. సో ఆ రోజుల్లో కూడా ఆయన ఒక సమాజం పెట్టారు, సత్యశోధక సమాజం, అంటే సొసైటీ ఆఫ్ ట్రూత్ సీకర్స్ అనమాట. సో అంటే సత్యాన్వేషణ అనమాట. సో ఆ రోజే ఆయన రిఫార్మిస్ట్, తర్వాత అంటే ఉమెన్కి ఎడ్యుకేట్ చేస్తే మ్యాక్సిమం సొసైటీ అంతా కూడా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు స్కూల్ స్టార్ట్ చేసి, అంటే చాలా సోషల్ వర్క్స్ చాలా చేశారు. రెండోది ఏంటంటే ఫస్ట్ మహాత్మా అనే టైటిల్ ఆయన మీద యాక్చువల్గా బాంబేలో ఫస్ట్ కన్ఫర్ చేశారు. సో ఫస్ట్ మహాత్మా ఏంటంటే మహాత్మా అంటే బిఫోర్ ఎనీబడి అనమాట. సో మనం ఎవ్రీ ఇయర్ లాగే, అంటే ఇయర్ ఫస్ట్ కొత్త సర్కిల్ దీనిలో మనం చేసుకుంటున్నాం. సో నా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనం ఏదో గార్లాండింగ్ జస్ట్ ఇది చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైనా బయట ఏదైనా ఒక సర్వీసో లేకపోతే ఒక క్యాంపో లేకపోతే ఇలాంటివి ఏమైనా పెడితే కొంచెం దీనిగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ వాటికి ఎగెనిస్ట్గా ఫైట్ చేసి చాలా కాలం, అలాగే ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ సావిత్రిబాయి ఫూలే. సో ఆవిడ్ని మొట్టమొదట అసలు ఆడవాళ్ళు చదువుకోవడం అనేది లేని రోజుల్లో స్వయంగా వాళ్ళ వైఫ్నే మొట్టమొదట చదువులో స్కూల్లో జాయిన్ చేయడం, చదివించడం, అలాగే ఆవిడనే ఫస్ట్ టీచర్గా తయారు చేసి చాలా ఎన్నో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి, అలా ఇప్పుడు చాలా రకాలుగా ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్లుగా ఫస్ట్ మహాత్మా అనే బిరుదుని సంపాదించుకొని, అలాగే మొట్టమొదట ఎన్నో రకాల ఈ సోషల్ యాక్టివిటీ రిఫార్మ్స్ని తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన జయంతిని మనం జరుపుకోవడమే కాకుండా ఆ జయంతి సందర్భంగా ఎస్సీ గారు చెప్పినట్లుగా ఏదైనా మంచి సోషల్ యాక్టివిటీస్, ఏదైనా సర్వీస్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ రకంగా ప్లాన్ చేస్తారని అనుకుంటున్నాను.